అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను నిధులనేవి విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైతు భరోసా పథకం సంబంధించి గాను ఆల్రెడీ నిధులనేవి అయితే విడుదల చేసిందండి. అయితే చాలామందికి అయితే జమ కాలేదని చెప్పేసి అయితే అంటున్నారు. సో వారికి జమ కాలేదు. సో వాళ్ళకి ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నలందరూ కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. అయితే ఇప్పటికీ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేసిందనమాట. గతంలో మనకి రైతు బంధు కింద ఈ యొక్క ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాళ్ళ అర్హులైనా కానీ మనకి ఈ యొక్క నిధులు అనేవి జమ కాలేదని చెప్పి చాలామంది రైతులు అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ కొన్ని అప్డేట్స్ అనేవి అయితే ఇచ్చేయండి. అది ఏంటంటే ప్రజెంట్ మనకి మండలాల వారీగా మండలంలో ఒక జిల్లాలకి అంటే మండలంలో గ్రామానికి అయితే ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. సో ఒక గ్రామానికి సంబంధించిన నిధులు అనేవి అయితే విడుదల చేసిందనమాట. అయితే మిగతా గ్రామాలకు కూడా మనకైతే విడుదల చేయబోతుందన్నమాట నిధులు అనేవి అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ ఫిబ్రవరి 22 లోపు మనకి ఈ యొక్క నిధులు అనేవి అందరి ఖాతాలో కూడా జమ చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిధులను కేటాయించి వేయబోతుందన్నమాట. అయితే వచ్చిన తాజా సమాచారం అండి మనకు వచ్చింది అయితే. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇంకా ఏ అప్డేట్స్ వచ్చినా మీరు మిస్ కాకుండా ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే వెంటనే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తాయి. ధన్యవాదములు. జై హింద్.